పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ. హాయ్, హలో, నమస్తే. నేను మీ మోనిక. వెల్కమ్ టు నాప్ పోస్టర్. సో బిగ్ బాస్ లో ఎవరైతే షోలో పార్టిసిపేట్ చేశారో బయట వచ్చిన తర్వాత వాళ్ళకి యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కొన్ని ఆప్షన్స్ వస్తాయి, వాటిని రిసీవ్ చేసుకుంటారా లేదా అని చాలామందికి చాలా రకాలుగా ఉంటుంది. కానీ బిగ్ బాస్ షో నుంచి పాపులర్ అయిన మన తెలుగు అమ్మాయి దివి గురించి మీరు ఏమనుకుంటున్నారు? దివి వాట్య గురించి. ఇది ఇన్స్టాగ్రామ్లో తను ఎంత క్లోజ్గా ఉంటుందో, అందరికీ టచ్లో ఉంటుందో మనకు తెలుసు. అయితే శ్రీమంతుడులో ఒక మెరుపు మెరిసింది. తర్వాత కొన్ని సినిమాలో క్యారెక్టర్స్ చేసింది, కొన్నిట్లో హీరోయిన్గా కూడా మనకు కనిపించింది. సో ఇప్పుడు దివి గురించి ఒక బిగ్ న్యూస్ వచ్చింది. అదేంటి అంటే తను ఏకంగా ఒక పాన్ ఇండియా సినిమా ఛాన్స్ కొట్టేసింది. ఎస్, కానీ ఆ క్యారెక్టర్ ఏమై ఉంటుంది? ఏ రోల్ తను ప్లే చేస్తుంది? పాన్ ఇండియా మూవీలో చాలా మెయిన్ లీడ్లో నటించడానికి తను రెడీ అవుతుందా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఈ కంటెంట్ క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ది కొత్త అవతార్ కర్మస్థలం అని చెప్పొచ్చు. దివి లీడ్ రోల్లో నటిస్తున్న సినిమా పేరే కర్మస్థలం. ఈ మూవీని సామ్రాజ్ని ఫిల్మ్స్, రాయ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద హర్షవర్ధన్ షిండే ప్రొడ్యూస్ చేస్తుంటే రాకేష్ శర్మాన్ డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ సినిమా పోస్టర్ చూస్తే దివి లుక్ మీకు పూర్తిగా మారిపోయినట్టు తెలుస్తుంది. అయితే అందులో ఆమె యొక్క వారియర్ ప్రిన్సెస్ అని చెప్పాలి, యోధురాలి రోల్లో మనకు కనిపించబోతుంది అనమాట. సో అసలు ఈ పోస్టర్ని ఒకసారి చూస్తే దీని నుంచి టాక్ ఏంటి అంటే, కథన రంగంలో కత్తి పట్టుకొని దూసుకువెళ్తున్న యోధురాలిగా దివ్య లుక్ అయితే ఒక రకంగా బాగా అనిపించింది. తన చుట్టూ ఫైర్ అనేది కనిపిస్తుంది. ఇక వెనక బ్యాక్గ్రౌండ్ చూస్తే సైనికులు, యుద్ధం. అసలు ఈ పోస్టర్ చూస్తుంటే ఇది ఒక ఎపిక్ యాక్షన్ డ్రామా లాగా అనిపిస్తుంది. లుక్ అయితే పక్కా ఇంట్రెస్ట్ని ఖచ్చితంగా క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. సో బిగ్ బాస్ గ్లామర్ గర్ల్ నుంచి పవర్ఫుల్ వారియర్గా దివి చేంజ్ అవుతూ ఈ రోల్ చేయడం నిజంగా ఇది తనకు ఒక మంచి ఛాన్స్ అని చెప్పాలి. అయితే అసలు పాన్ ఇండియా లెవెల్ ఏంటి, స్కేల్, అసలు టీం ఎవరెవరు అంటే, కర్మస్థలం కేవలం తెలుగులో కాకుండా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ ఈ అన్ని లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ కాబోతుందంటే పాన్ ఇండియానే కదా. సో దివి ఈ సినిమాతో పాన్ ఇండియా ఆడియన్స్కి కూడా పరిచయం కాబోతుంది అనే విషయం క్లియర్ కట్గా తెలిసిపోయింది. అంతేకాదు మరి సినిమాలో ఇంకెవరైనా బిగ్ క్యాస్ట్ ఉన్నారా అంటే, సినిమాలో దివితో పాటు అర్చన శాస్త్రి ఉన్నారు, బాలీవుడ్ నటుడు చుంకి పాండే, అరవింద్ కృష్ణ, ప్రిన్స్ సెసిల్, కాలకేయ ప్రభాకర్, ఎస్ బలగం సంజయ్, ఇలాంటి వాళ్ళంతా క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు కీ రోల్స్లో. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా సాయి కార్తిక్ వర్క్ చేస్తున్నారు. మంచి టెక్నికల్ టీమ్తో ఈ ప్రాజెక్ట్లో అయితే ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తోంది. సో మన తెలుగు అమ్మాయి దివి అని అందరికీ తెలుసు. తన కెరియర్లో ఒక మంచి స్టెప్ కోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది. పాన్ ఇండియా లెవెల్లో తను పరిచయం అవుతుంది. సో ఈ కర్మస్థలం అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ తను మొత్తానికైతే ఆపర్చునిటీ వచ్చేసింది. మరి సినిమా దివికి సాలిడ్ బ్రేక్ ఇస్తుంది అని మనం అందరం ఆశిద్దాం. సో దివి వారియర్ లుక్ గురించి మీరేమనుకుంటున్నారు? మీకు ఎలా అనిపించింది ఆ లుక్? అయితే కర్మస్థలం సినిమా కోసం మీరు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.